Hello guys, welcome to my YouTube channel. This is January 9th, 2026. Guess where we are going? My brother want Royal Enfield bikes, so we went Royal Enfield showroom at Palakollu. Finally we reached there at 3 p.m. I will explain price details in detail at last of this video. And my brother-in-law is also there, and he was checking that model and its features, its weight, its everything, and its wheels, and they discussing about the pricing and all. And we simply sit there. ఇంకా నేను రిలాక్స్డ్గా అక్కడ కూర్చొని నీట్గా చూస్తున్నా. మా తమ్ముడు ఇంకా స్టార్ట్ చేశాడు ఫోటోగ్రఫీ. ముగ్గురు ఫోటోగ్రాఫర్స్ని తెచ్చుకున్నాడు. ఇంకా మా డాడీ ఇంకా నీకన్నా నేనేమన్నా తక్కువ అన్నట్టు ఆయన దిగారు మంచిగా షూట్స్. ఇంకా డిస్కస్ చేశారు ఆ ప్రైస్, ఆ కలరు, దాని వెయిట్ అంతా ఓకేనా అని. నేను బండెక్కేసాను, నాకు రాదు కానీ ఓకే వేసి తిప్పాను, దాని మీద కూర్చున్నాను, ఫీల్ అయ్యాను నేను ఒక రైడర్ అయితే ఎట్లా వెళ్తాను అన్నది. మా తమ్ముడేమో తిరిగేస్తున్నాడు అటు. ఓకే ఇంకా నేను ఒక పెద్ద రైడర్ లాగా దాని మీద కూర్చొని దాన్ని చెక్ చేసేస్తున్నాను, అలాగా ఫోజులు ఇస్తున్నాను. ఓకే ఇట్స్ వర్కింగ్ అంటే సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా యాజ్ ఎ రైడర్. ఇంకా అందరం మీటింగ్కి కూర్చున్నాము. ఆ షాప్ డెమాన్స్ట్రేటర్ బైక్ యొక్క ఫీచర్స్, దాన్ని వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ వీ హ్యాడ్ ఏ డీప్ కన్వర్జేషన్ లైక్ ఏ బైక్ తీసుకుందాం ఫైనల్గా, ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి అవన్నీ చెక్ చేసాము. ఫైనల్లీ ఏది వాడికి సూట్ అవుతుంది అని చూసాము, ఫైనాన్స్ ఆప్షన్స్ అన్నీ చెక్ చేసాము ఓకే అని. దెన్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అండ్ ద మూమెంట్ కేమ్ అండ్ హీ సైన్డ్ హిస్ డాక్యుమెంట్స్. ఫైనల్లీ వెళ్ళాడు, రివీల్ అయింది బైక్, అంతే బూమ్ సెలబ్రేట్ చేసుకున్నాము, కంగ్రాట్స్ చెప్పుకున్నాము, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అన్నట్టు. ఇంకా కీ హ్యాండ్ ఓవర్ చేశారు. బైక్ ఫైనల్గా అయితే మాకు 2,50,000 ప్లస్ ఆర్టీఓ, ఇన్సూరెన్స్, జిఎస్టీ, ఫైనాన్స్ ఛార్జెస్ అన్నీ కలిపి 3 lakhs వరకు అయింది అప్రాక్స్. ఎప్పుడో 3కి వచ్చామన్నమాట. ఇంకా మా డాడీ ఎగ్జాస్టెడ్ పడుకున్నారు. ఇంకా మా మమ్మీ అంటారా ఇంట్లో ఇల్లు లాగా ఏదో మొత్తం కుట్టేసుకుంటున్నారు, కుట్లిప్పేస్తున్నారు. దెన్ షీ వాజ్ రియలైజ్డ్ దట్ ఐ వాజ్ క్యాప్చరింగ్ వీడియో. చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ మెచ్యూర్ 350 ఎక్కేశాడు, హీరోకి తిప్పేశాడు, స్టార్ట్ చేశాడు. అంతే ఇంకా ఆగడు. ఇంకా రైడ్ చేసుకుంటా బయటకు వచ్చేసాడు. ఇంకా నా వల్ల కాదు, నేను ఇది రైడ్ చేసేయాలన్నట్టు. ఆఫ్టర్నూన్ 3కి వస్తే నైట్ 6 అయిందనమాట. వీఆర్ డన్. పెట్రోల్ నిండుగా వేయించి ఇంకా పాలకొల్లు నుంచి నర్స్పూర్ రైడ్ మోడ్ ఆన్ అనమాట. వెళ్ళిపోయాం అంతే. ఇంకా వెల్కమ్ హోమ్.